నమస్తే. వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. కరీంనగర్ 2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తూ ఉండగా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి సమీపంలో సాంకేతిక లోపంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును వెంటనే నిలిపివేసి డ్రైవర్ కండక్టర్ ఇద్దరు కలిసి 37 మంది ప్రయాణికులను సురక్షితంగా బస్సు నుండి కిందకు దించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే మంటలు బస్సు మొత్తాన్ని వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ ఇదేనా? పైపు కూడా లేదు కొడదామంటే. అలుగునూరు దాటినాక పెట్రోల్ పంప్ వద్ద ఆర్టీసీ బస్సు కాలిపోతుంది. ఎలక్ట్రానిక్ ఇదేనా? పైపు కూడా లేదు కొడదామంటే. అలుగునూరు దాటినాక పెట్రోల్ పంప్ వద్ద ఆర్టీసీ బస్సు కాలిపోతుంది. ఎట్లా మండుతుంది మరి? ఏమో తెలియదు. ఉండేది ఉంటే మొత్తుకోకపోదురా అన్న. గంతీజీ ఉంటుందా? దిగిపోయారు. అది అంతేంటి షాంపూ కెమికల్ కావచ్చు. కెమికల్ అది. చిన్నగా మంటలు వేస్తున్న దిగిపోయినట్టున్నారా? దానికి ఉండేటి బ్యాటరీలు మొత్తం అన్నీ ఉంటాయి. అలాగే బాగా మండుతున్నారా? బస్ ఎక్కితే కాలడే. ఎలక్ట్రికల్ బండ్లు అస్సలే కదా అది ఎక్కితే. మొట్టనే అల్లాడుతలేగా. చల్లారుతలేదా? గవర్నమెంట్ బస్లా